వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. తిరుపతిలో 2వ జాబితాను విడుదల చేసిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, రిటైర్డ్ డీజీపీ మా బ్యూరో చీఫ్ జాకీర్తో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల గురించి వివరించిన రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, మీ బీఎస్పీ పార్టీ పరంగా అయితే మీరు ఎన్ని సీట్లు గెలవచ్చు, ఎక్కడెక్కడ ఏ విధంగా పోటీ చేయబోతున్నారు? ఒక విస్తృతమైన గ్రేడ్ దొరుకుతుంది రాష్ట్రంలో. మనం ముందు అది ప్రజలకి తెలియదు. ప్రజలకి ముఖ్యంగా బహుజనులు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు అంటే ముస్లింలు కూడా మనం ఒక రాయలసీమనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ విస్తృతమైన గ్రేడ్ ఎట్లా సాగుతుంది? ఇక్కడ సగానికి సగం ఉన్న బీసీలకి మన రాష్ట్ర అసెంబ్లీలో 5-6 ఎమ్మెల్యేలే ఉన్నారు. 10% కన్నా తక్కువ ఉన్న రెట్లు 40 సీట్లలో 40 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇందాక మా ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఆ పెత్తందారీ కులం, ఈ పెత్తందారీ కులం ప్రజల్ని ఒక రకమైనటువంటి ఒక మాయలో పెట్టేసి ఏ పార్టీ బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తెలియని విధంగా జరుగుతుంది. అంటే ఈ 2 పార్టీలు ఎంత ఆతృప్తో ఉన్నాయంటే. రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడుతూ, పార్లమెంటరీ సీట్, అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అధికార పక్షంగా అనుకుంటున్నటువంటి వైసీపీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉండే అధికారంలో రావాలనుకున్నటువంటి టీడీపీ కానివ్వండి, ఈ 2 పార్టీలు కూడా ఈ రోజున బీజేపీకి అనుబంధ పార్టీలు కానీ కొనసాగుతుంది. ఈవెన్ సీట్లు పంపకంలో కూడా ఈ బీజేపీ సమన్వయం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా టీడీపీలోను వైసీపీలో కూడా 2 పార్టీల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ రోజున సీట్లు ఇప్పించుకుంటూ మరి ఈ 2 పార్టీలకి నేను బాసులు అనేటువంటి పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇది మొత్తం కూడా ఒక డ్రామా నడుస్తుంది రాష్ట్రం. తిరుపతి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేశవరావు ఎన్నికలు ఎలా వృత్తి కావాలి, ఏం చేయాలని చాలా వివరంగా చెప్పారు. సారు చాలా బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా నేను రాష్ట్ర కార్యవర్గానికి ఇక్కడ నాయకులకు తెలియజేస్తున్నటువంటి ఒక కోరిక అంటే, ఒక మాక్